పాత పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వెలువడిన రాత్రి అందరి గుండెల్లో రాయిపడింది. 4-5 రోజులు ఇబ్బందులు తప్పవని మానసికంగా సిద్ధమయ్యారు. కానీ వారమైనా సమస్య తీరట్లేదు. నెలన్నర పడుతుందని చావు కబురు చల్లగా చెబుతున్నారు పెద్దలు. స్థితిమంతులకు ఎలాగైనా నడిచిపోతుంది. పేదలు ఏమైపోవాలి? వారి అవసరాలు ఎలా తీరాలి? ఈలోపు జరిగే అనర్థాలకు ఎవరిది బాధ్యత? పాత ఎర్ర పచ్చ నోట్లు చెల్లనంటున్నాయి. కొత్త 2000 నోటు చిల్లరిచ్చే వారి కోసం వెతుక్కుంటోంది. 100 నోట్లు గల్లాపెట్టెల్లోంచి బయటికి రావటం లేదు. మీ పరిమితుల సంగతి పక్కన పెట్టి ఓ 1000 రూపాయలైనా ఇప్పించి పుణ్యం కట్టుకోండని బ్యాంకర్లని బతిమాలుకుంటున్నారు కస్టమర్లు. ఇదివరకు కస్టమర్ సంతకం ఉంటే సరిపోయేది. ఎవరైనా వేయొచ్చు, ఎవరైనా డ్రా చేసుకుని రావచ్చు. 1.25 లక్ష రూల్స్ పెట్టడంతో దాదాపుగా 190 మంది అగచాట్లు పడుతున్నారు. ఉద్యోగానికి వెళ్లాలా, బ్యాంకు క్యూలో నిలుచోవాలా, పనిపాట చేసుకోవాలా, లేదంటే ఏటీఎంల చుట్టూ తిరగాలా? 4 డబ్బులుంటే గాని పూట గడవదు. ఖాతాలో డబ్బున్నా డ్రా చేసుకోలేని నిస్సహాయంతో కొందరికి ఏడుపొక్కటే తక్కువ. తమ డబ్బు కోసం ఇంత పోరాటం చేయాల్సి వస్తోందని కల్లో కూడా ఊహించలేదెవరు. నిర్ణయం వెలువడిన రోజున అంతా స్వాగతించారు. దేశాన్ని సంస్కరించే చర్యగా భావించారు. 3-4 రోజులు కాస్త ఇబ్బంది పడ్డా పర్లేదనుకున్నారు. కానీ అన్ని ఆధారాలు చూపించిన మాత్రాన సరిపోదనుకున్న ప్రభుత్వం చేతిపై ఇంకు చుక్క పెడతానంటోంది. జనానికి చుక్కలు చూపిస్తోంది. కొత్త 500 నోట్లు దేశమంతా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాకపోవడంతో చిల్లర సంక్షోభం జనంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. పాత 500, 1000 నోట్లు చెల్లవు. కొత్త 2000 నోటుకు చిల్లర దొరకదు. ఈ సంక్షోభ సమయంలో తల తాకట్టు పెట్టినా ఎక్కడ అప్పు పుట్టేలా లేదు. ఎవరిని కదిపినా ఇదే ఆక్రోశం. చిల్లర్లు లేవు, ఏం చేయాలన్నా కూడా మాకు కష్టంగా ఉంది. ఎక్కడ పోయినా చిల్లర విడుదల చేసి ఈ పని చేసి నింటేగినా ప్రజలకు ఆనందంగా ఉండింటుంది. ఏటీఎం సెంటర్లోనూ 1.5 hours 2 hours చొప్పున నిలబడిపోవాల్సి వస్తుంది. కొంచెం ఏంటంటే ఇంతవరకు బాగానే వాళ్ళ లెవెల్లో వాళ్ళు చేసుకొస్తారు. ఒకేసారి మొత్తం దేశం అంతా సర్దాలన్నా కొంచెం కష్టం అవుతుంది. కాబట్టి కొంచెం వీలైనంతగా 100s ఎక్కువగా ఏటీఎం సెంటర్స్లో పెట్టి 100s చేంజెస్ ఇప్పిస్తే 2000తో పాటు 100s కూడా ఇస్తే కొంచెం సమస్య కొంచెం ఫాస్ట్గా సాల్వ్ అవుతుందని నా ఉద్దేశం అండి. క్యూలో నిలబడితే ఈ టైం అయిందండి, డబ్బులు చేతికి అందేది ఇంకా ఎంత టైం పట్టిద్దో తెలియదు. పనులు మానుకొని ఈ విధంగా అన్ని బాధలు కష్టాలంటే ఏంటో, మళ్ళీ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ముసలి వాళ్ళ వరకు కూడా బాధలు పడుతున్నారు. పాల ప్యాకెట్ కూడా వెళ్తుంటే వాళ్ళు పాల ప్యాకెట్ కూడా మేమేమో 500 చిల్లర ఏమోని, సరుకులకు కూడా వెళ్తుంటే ఎవ్వరు ఇవ్వట్లేదు. అసలు చాలా ఇబ్బందిగా సరుకులు కూడా తెచ్చుకోలేని పొజిషన్లో ఉన్నాం మేము. ఇది మరి అంత తొందరగా క్లియర్ చేస్తే అంత మంచిది. కనీసం 2000 కూడా డ్రా చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఓన్లీ డిపాజిట్ అంటున్నారు, విత్డ్రాల్ లేవంటున్నారు, క్యాష్ రాలేదంటున్నారు. అసలు యంత్రాంగం, జిల్లాలో ఉన్నటువంటి యంత్రాంగం కానీ, రాష్ట్రం కానీ, దేశంలో ఇంకా యంత్రాంగం అయితే ఫెయిల్యూరు. విత్డ్రా చేద్దామని కానీ 7 నుంచి వెయిట్ చేస్తున్న అందరు నాలాగే వచ్చి ఉన్నారు. కానీ ఇప్పుడేమో చౌకబురు చల్లగా చెప్పినట్టు 11 గంటలకు వచ్చి విత్డ్రా అవ్వదండి, ఓన్లీ డిపాజిట్ అవుతుంది అన్నారు. మరి మేము ఎంతసేపు బాధపడి ఇంట్లో సామాన్లు కొనుక్కోవాలి, ఏదైనా కాయగూరలు కొనుక్కోవడానికి డబ్బులు ఉండాలి కదండి. జనం దగ్గర డబ్బు లేకపోవడం, ఉన్న డబ్బుని అత్యవసరాలకే వాడుతుండడంతో మార్కెట్లు వెలవెలబోతున్నాయి. ఎప్పుడు రద్దీగా ఉండే షాపులు కూడా ఈగలు తోలుకుంటున్నాయి. దీనికి తోడు నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయన్న ప్రచారంతో జనం మరింత బెంబేలెత్తుతున్నారు. మొన్నటి ఉప్పు అనుభవాన్ని తలుచుకుని వణికిపోతున్నారు. 125 కోట్ల మంది ప్రజలపై ప్రభావం చూపే నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రభుత్వం ఈ సమస్యల్ని ముందే ఊహించి ఉంటే, ప్రజలకు భరోసా ఇచ్చి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదే కాదంటున్నారు తలపండిన నేతలు. నేను ఇది పెట్టాను, మీరెవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదు. మీ దగ్గర ఉన్నటువంటి 500, 1000 రూపాయల నోట్లను తీసుకొచ్చి డిపాజిట్ చేయండి. అందరి దగ్గర ఒకే రేటు మీద ట్యాక్స్ వసూలు చేసి మీ డబ్బంతా మీకు వెనక్కి ఇచ్చేస్తాం. మీ డబ్బంతా వైట్ అయిపోతుంది. ఇక ఏ రకమైన ఇబ్బందులు ఉండవు, ఎవరి మీద వేధింపు చర్యలు ఉండవు, నో విక్టిమైజేషన్. ఎవరైతే కోట్ల రూపాయలు దాచుకున్నారో వాళ్ళని వదిలిపెట్టను, మామూలు వాళ్ళు ఎవ్వరూ కూడా ఆందోళన చెందక్కర్లేదు అనే మాటే మోడీ గారు చెప్పుంటే, ఈవేళ క్యూలు ఎలాగైతే 1000 రూపాయల నోటు మార్చుకుని 100, 500 తీసుకోవడానికి నిలబడ్డారో అదే పద్ధతిలో 500, 1000 పట్టుకుని క్యూలో నిలబడి వారు బ్యాంకులో కట్టడానికి. దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయంతో బ్లాక్ మనీ సంగతేమో కానీ ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యే ప్రమాదం ఉందంటున్నాయి విపక్ష పార్టీలు. ఇప్పటికే ప్రజల ఆందోళనకు అద్దం పడుతూ పార్టీలు నిరసనలకు దిగుతున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడుతున్నాయి.
టోల్గేట్ ఫీజులు కొన్నాళ్లు రద్దు చేసిన సామాన్యులకు ఒరిగిందేమీ లేదు. బకాయిల్ని పాత పెద్ద నోట్లతో తీర్చేయొచ్చనే బంపర్ ఆఫర్ జనం నిత్యావసరాలను తీర్చలేకపోతోంది. నోట్ల కొరతతో పాటు జనం కొనుగోలు శక్తి తగ్గిపోవడంతో మార్కెట్ సంక్షోభంలో కూరుకుపోతోంది. రిటైల్ నుంచి హోల్సేల్ దాకా ప్రతి స్థాయిలో వ్యాపార లావాదేవీలు మందగించాయి. చిల్లర కొరతతో హైదరాబాద్లోని మలక్పేట్ మహబూబ్ మెన్షన్ మార్కెట్లో ఉల్లిగడ్డ విక్రయాల్ని వ్యాపారులు నిలిపివేశారు. పేమెంట్ అడ్జస్ట్మెంట్ అవుతలేదు. బ్యాంకులో డబ్బులు వేసినా డబ్బులు రావాలంటే రాదు. చిన్న రోజులు ఏం చేస్తారంటే చిన్న నోట్లు లేవు వాళ్ళ దగ్గర. పెద్ద 500 నోట్లు 1000 రూపాయల నోట్లు చేస్తే బ్యాంకులో కట్టి తీయాలంటే మాకు ఇబ్బంది అవుతుంది. రైతులు డబ్బులు ఇవ్వాలంటే ఇప్పుడు 500 నోట్లు 1000 రూపాయల నోట్లు అంటే కొద్దిగా ప్రాబ్లం ఉంది. పేమెంట్ అడ్జస్ట్ అవుతలేదు. పేమెంట్ అడ్జస్ట్ కాక వచ్చిన సరుకులు అమ్మలేకపోతుంది. లారీ కిరాయి 10,000, 15,000, 20,000 ఉంటుంది. ఆ కిరాయి ఇవ్వాలంటే కూడా డబ్బులు లేవు. ఎప్పుడు సందడిగా ఉండే సికింద్రాబాద్ బోయిన్పల్లి మార్కెట్ కరెన్సీ సంక్షోభంతో కళ తప్పింది. కోట్ల రూపాయల లావాదేవీలు ఆగిపోవడంతో వ్యాపారులు టెన్షన్ పడుతున్నారు. కూరగాయల ధరలు కాస్త తగ్గినా నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయని నెత్తినోరు బాదుకుంటున్నారు సామాన్యులు. ఈ సీజన్లో వాళ్ళు డబ్బులు ఎక్స్చేంజ్ చేయమని చేసినాకనే డబ్బులు తీసుకోవాలి నడిపే అన్నట్టుగా వారు ప్రకటించిన ద్వారా మా బేరం అన్నీ చాలా తగ్గిపోయాయి. మా కస్టమర్స్ మా దగ్గరికి వచ్చి అన్నీ మమ్మల్ని సతాయిస్తున్నారు. మేము బ్యాంకుకి వెళ్ళి నిలబడితే జస్ట్ 2,500, 3,000 అంటే దానివల్ల మనకు ఓన్లీ 2-3 క్వింటాలు 4 క్వింటాలు వస్తాయి. 4 క్వింటాలు ఎంతమంది కానీ సప్లై చేయాలి? మేము 100 మంది మా దగ్గరికి వస్తారు. వాళ్ళకి 4 క్వింటాల డబ్బులు తీసుకోవాలని చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు కూరగాయలకు వచ్చాం కదా ఈ మార్కెట్, ఇక్కడ కార్డ్స్ ఉండవు. 500 తీసుకోరు, 1000 తీసుకోరు. చేంజ్ ఎంత ఇస్తాం? లిమిటెడ్గా మళ్ళీ 4,000 కంటే ఎక్కువ డ్రా చేయకూడదు మనం. అదొక ఇబ్బంది. సో కొంచెం అంటే చిన్న వాళ్ళకైతే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. పెద్ద నగరాల్లో ఆన్లైన్ లావాదేవీలు, డెబిట్, క్రెడిట్ కార్డులతో ఎలాగో లాక్కొస్తారు. కానీ చిన్న పట్టణాలు, పల్లెల్లో పరిస్థితి దారుణంగా ఉంది. వీధిలో ఇదివరకు కిరాణా దుకాణంలో అప్పన్నా పుట్టేది. నోట్ల కొరతతో చిరు వ్యాపారుల పరిస్థితి కూడా టైట్ గా ఉంది. ఇక కమర్షియల్ కాంప్లెక్స్లు, షాపింగ్ మాల్స్ తప్పేదేముందన్నట్లు బేరా లేకపోయినా తెరుచుకుని కూర్చుంటున్నాయంతే. కొన్ని సేవలు, పన్నుల చెల్లింపుల్లో పాత పెద్ద నోట్లు చెల్లుతాయని ప్రభుత్వం ప్రకటించినా కొన్ని చోట్ల అంత సీన్ లేదని మొహం మీద చెప్పటమే కాదు, చెల్లవని బోర్డులు పెట్టేస్తున్నారు. మహబూబ్నగర్ జిల్లాలో సేల్స్ ట్యాక్స్ చెక్పోస్ట్ చలానా కౌంటర్లో పెద్ద నోట్లు తిరస్కరిస్తున్నారు. చివరికి సహకార బ్యాంకుల్లోనూ పాత పెద్ద నోట్లని ఎడంచేత్తో తోసేస్తున్నారు. ఆ విషయం నేరుగా చెప్పకుండా సర్వర్ ప్రాబ్లం అంటూ కంప్యూటర్ల మీదకి తోస్తున్నారు. కరీంనగర్లో ఖాతాదారులు కేడీసీసీ బ్యాంక్ ముందు ఆందోళనకు దిగారు. కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతోంది. ఎవరిని కదిపినా కరెన్సీ కష్టాలే. అంతా ఒక్కచోట చేరితే ఎవరి గోడు వారిది.